కాబట్టి దిగులు అనే మాటను తీసేయాలంటే దేవుని చిత్తము నా పట్ల ఏంటి అని అడిగి తెలుసుకోవాలి. చాలా మంది జీవితాల్లో దేవుని చిత్తం తెలుసుకునేటప్పటికి ఇట్ ఇస్ టూ లేట్. 50 సంవత్సరాలు తెలుసుకుంటారు దేవుని చిత్తం, జీవితం అంతా వృధా అయిపోయింది. దేవుని చిత్తానికి మీ బిడ్డలు లోబడినట్లు, దేవునితో సహవాసం చేయనట్లు మీరు వారికి అభ్యాసం చేయండి. మీ బిడ్డల భవిష్యత్తును గురించి దిగులు పడాల్సిన అవసరమే లేదు. నా కుమారుల గురించి నేను చెప్తున్నాను కదా, వారికి నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, బలవంతం చేయను దేని విషయమై, ఎప్పుడు బలవంతం చేయను. దేవునితో మీరు మాట్లాడుకునే అనుభవం కలిగి ఉండండిరా. దేవుని చిత్తం ఏదో తెలుసుకొని దాన్ని చెయ్యండి, దేవునికి ఇష్టంగా బ్రతకండి, అంతే. ఆ బిడ్డల కోసం నేనేం ఆస్తులు పోగు చేసి పెడతలేదు. వారు దేవుని చిత్తం తెలుసుకుంటే వారి భవిష్యత్తులో వారికి కావలసిన అన్ని దేవుడిస్తాడు. నీ బిడ్డలకు దేవుని దగ్గర అడగడం నేర్పించండి. మనం కొంతమటికే మన బిడ్డలకు ఇవ్వగలం, దేవుడైతే సమృద్ధిగా ఇస్తాడు. మన చేత్తో ఇస్తే చిన్న గుప్పిలి, దేవుడు గుప్పిలి ఇప్పాడంటే ఆహా అవసరతలు అన్నీ తీరిపోతాయి. మన బిడ్డలకు మనం ఇచ్చే ఆస్తి దైవ భయం, దేవుని మీద విశ్వాసం. వాటిని ఇచ్చినప్పుడు దేవుడు అత్యధికమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. బిడ్డల భవిష్యత్తుల గురించి దిగులు నీకుంటే ఆ దిగులును ప్రార్థనగా మార్చి ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయండి.